రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసరికి చిన్న అగ్రహారం అనే ఏరియాలో LD30 మందు వాడడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంది, దాన్ని రైతుని ఎలా సాటిస్ఫై చేసింది, దానివల్ల కొత్తగా నాటుతున్నటువంటి మిరప చెట్లు నాటుతున్నటువంటి రైతులకి ఎంతవరకు ఉపయోగకరం ఉన్నది, కంపెనీ వారు ఏం చెప్పారు, ఏం జరిగింది అనేది మనం లైవ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఈ LD30 అనేది మీ ఫీల్డ్లో 4వ తారీఖు ఆగస్టు 2026లో స్ప్రే చేశారు. సో ఆ కొట్టేటప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరిగింది? ఏడో రోజు కొట్టిన 7వ రోజు నుంచి 30 రోజులు దాకా పనిచేస్తుందని చెప్పారు. అయితే కొమ్మ చెట్లటం అయినా ఏదైనా బాగుంది. ఏదైనా నల్లి తామరైనా కొట్టినా కొద్దిగా యాసిడ్ తక్కువగా ఉంది, ఎంతైనా ఓకే బాగుంది. అయితే ఈ రోజు డేట్ వచ్చేసరికి 22వ తారీఖు ఆగస్టు 2026. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూసుకుంటే ఈ మందు ఏమని చెప్పారు, 7 రోజుల తర్వాత పనిచేస్తుందని చెప్పారు. 7 రోజుల తర్వాత పనిచేస్తుందని చెప్పారు. ఆ పని చేయడం మొదలేసిన కాంచి 30 రోజుల దాకా పనిచేస్తుందని చెప్పారు. ఓకే. పంచానం అయితే మొక్క మీద ఎఫెక్ట్ చూపెడుతుందా లేదా? బాగుందన్న. ఓకే. రిజల్ట్ అయితే కొట్టుకోవచ్చు అంటవా? రైతుకి అన్యాయం జరగదు కదా 1400లో? 1400 అంటే నయమే, పర్లా ఎక్స్బోనస్ అందరికీ కూడా. ఓకే ఓకే. సో ఆ కొట్టే రోజు ఎన్ఐ కూడా ఉన్నాడు. నీ అనుభవం ఏంది? బానే ఉందన్న మందు. బానే ఉంది. ఇది కొట్టినాక పక్క చాలకి ఈ చాలకి డిఫరెన్స్ గా వచ్చింది. పక్క చాలకి ఈ చాలా డిఫరెన్స్ ఉందా? ఏ చాలు చూసారు ఈ ఊర్లో? పక్కన ఈ తోటతో పాటు ఏరే తోట వేసారు అక్కడ. ఓకే. దాని మీద ఇది కొంచెం పిలక పెట్టడం గానీ నలుపు చేను బ్రహ్మాండంగా ఉంది. కొట్టొచ్చు అంటవా? కొట్టచ్చు. ఇదైతే బయో మందు కాదు, బయో మందు కాదు, కంపల్సరీ కెమికల్ మందు. మీరు మందు పోసేటప్పుడు కూడా నువ్వు ఉన్నావు చూసావుగా ఎలా ఉంది అనేది, ఎటువంటి ఆర్గానిక్ స్మెల్ కానీ అట్లాంటి ఏమి ఉండవు. సో ఇది కొట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నల్లి కావచ్చు, తామర పురుగు కావచ్చు, దోమ కావచ్చు పోయిద్ది మొదటి 7 రోజులు. కానీ ఆ తర్వాత ఏంటంటే మొక్క మీద సైడ్ బ్రాంచెస్ రావడానికి, మొక్క బాగా నలుపు తిరగటానికి, బుట్ట కట్టుకోవడానికి బాగా ఉపయోగపడిద్ది. అంటే రైతుకి బాగా అర్థం అవడానికి మేమేం చదువుతున్నాం అంటే, బెనీవియా నల్లి మందు మళ్ళీ బెనీవియా కొట్టడం కన్నా ఇది ఒక్కటి కొట్టి వదిలేస్తే సరిపోయింది ఆ సెగ్మెంట్ వరకు. అది. సో బాబాయ్, నువ్వు ఇప్పుడే చూసింది, నీకేమనిపించింది? బానే ఉందా? అందరు బానే ఉంది అంటారు. ఉపయోగం ఉంటదా రైతుకి, ఉపయోగం లేదా? బాగానే ఉంటది, ఉపయోగం ఉంటది. ఇది రేట్ వచ్చేసరికి 1400 ఉంటది. ఈ ఒక్క మందే కొట్టాలి. 1400కి న్యాయం జరిగిద్ది అంటవా? జరిగిద్దా? ఓకే. ఈ బాబాయ్ కూడా అడుగుదా అన్న, ఎట్టుంది నీ ఫీడ్బ్యాక్ ఏంది ఈ ఫీల్డ్ మీద? బానే ఉందా? కొట్టే రోజు నువ్వు ఉన్నావు, ఫోటోలలో కూడా ఉన్నావు. ఇప్పుడు మీకు డిస్ప్లేలో కూడా చేస్తారు ఏ రోజు కొట్టారు అనేది. కొట్టే రోజు బాబాయ్ కూడా ఉన్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా ఉంది? డిఫరెన్స్ బానే ఉంది. 18 రోజులు అవుతుంది ఈ రోజుకి. సో ఇంకా 12 రోజుల పాటు మొక్క మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ మందు. సో ఈ 1400కి న్యాయం జరిగిద్ది అంటావు రైతుకి? ఓకే. సో చూశారు కదా రైతు సోదరులందరికీ నమస్కారం. సో LD30 అనే ప్రొడక్ట్ గురించి ఫీల్డ్ రివ్యూ కోసం ఈ రోజు మనం రావడం జరిగింది. సో అన్న వచ్చేసరికి 14వ తారీఖు 8వ నెల 2026 ఈ LD30 అనే మందుని కొట్టడం జరిగింది. సో ఎలా ఉంది, ఏంది, దీనివల్ల అసలు ఉపయోగమా, రైతుకి ఎంతవరకు ఉపయోగం, ఎలా సిమ్టమ్స్ ఉంటాయి, ఎన్ని రోజుల తర్వాత ఈ మందు యొక్క ఉపయోగాలు అనేది కనిపిస్తాయి అనేది ఒకసారి రైతు మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ మందు నీకు ఎలా అనిపించింది? LD30 అనేది కొట్టేటప్పుడు ఏం చెప్పారు కంపెనీ వాళ్ళు, కొట్టిన తర్వాత నీకు ఎలా అనిపించింది? కొట్టేటప్పుడు వారం పైన పనిచేసిద్ది అన్నారు. కొట్టాక ఇలా ఉంది. ముందలకేమో అలా ఉంది. మెప్పు బాగా వచ్చింది. ఓకే. కొమ్మ గాని నల్లికి, దోమకి, తామర పురుగుకి మూడింటికి సంబంధించి ఈ మందు అయితే పనిచేస్తుంది. సో మేజర్ గా చూసే వాళ్ళకి ఒకసారి మీరు ఇటు కెమెరా ఇటు చూపి ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్ గా ఇక్కడ నుంచి ఎలా కావాలంటే అలాగా మొక్కని స్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అన్నట్టు ఇటు సైడ్ ఓ బ్రాంచ్, మళ్ళీ ఇక్కడ ఓ బ్రాంచ్ తీసుకొస్తుంది, మళ్ళీ ఇక్కడ ఓ బ్రాంచ్, మళ్ళీ ఇక్కడ ఓ బ్రాంచ్, మళ్ళీ ఇక్కడ ఓ బ్రాంచ్, ఇక్కడ నుంచి విడిపోతూనే ఉంటది. ఇది మొక్క మీద వచ్చేసరికి ఇయాటికి మనం కొట్టి 9 రోజులు అవుతుంది. సో ఇది మొక్క మీద 30 రోజుల పాటు కంటిన్యూషన్ పనిచేస్తుంది. ఇంకొక 20 రోజులు టైం ఉంది. 20 రోజుల దాకా కంటిన్యూషన్ గా ఈ మందు అనేది పనిచేస్తుంది. మీరు పెట్టిన 1400 రేటుకి ఉపయోగం అంటావు మందు? ఎందుకంటే మార్కెట్ లో MNC కంపెనీ మందులు కావచ్చు, రకరకాల మందులు చాలా రేట్లలో ఉన్నాయి. మీరు ఏ మందు కొట్టినా కానీ స్ప్రేయింగ్ కి 1000 రూపాయలు, 1500 అలా అవుతూనే ఉంది. సో దీనికి పెట్టిన 1400కి యూజ్ అని అంటావా? సో కొంతమంది కామెంటర్ కూడా కామెంట్ చేశారు ఈ మందులో ఏ టెక్నికల్స్ ఉన్నాయని. సో ఈ మందుకు సంబంధించి డయాఫిన్థోరాన్ 50% WP, దాంతో పాటు ఫిప్రోనిల్ 80% WP,
అదే విధంగా దీంట్లో వచ్చేసరికి ఇటాక్సాజోల్, దానితో పాటు ఇంకొక 3 అన్నోన్ కెమిస్ట్రీ మాలిక్యూల్స్ అనేది ఇందులో పొందుపరచడం జరిగింది. సో అందువల్లే దీనికి సంబంధించి తెల్లదోమకు కానీ, నల్లికి కానీ, తామర పురుగు కానీ మందు పనిచేస్తుంది. దానితో పాటు అదనంగా ఈ బుట్ట కట్టడం అనే సెగ్మెంట్ లో ఇది బాగా పనిచేస్తుంది. సో కాబట్టి చూస్తూనే ఉండండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. LD30 అనే ప్రొడక్ట్ వచ్చేసరికి పక్కా కెమికల్ ఆధారిత మందు, కాకపోతే పేటెంట్ ప్రాబ్లం వల్ల ఇలా స్టిక్కర్ వేసి ఇవ్వాల్సి వస్తున్నది. కానీ ఈ మందు కొట్టుకోవటం వల్ల చిన్న వయసు అప్పుడు మొక్కకి 30 రోజుల పాటు ఎటువంటి పోషకాలకు సంబంధించి కానీ, అదేవిధంగా పెంపుదలకు సంబంధించి కానీ అత్యద్భుతమైన రిజల్ట్ అనేది ప్రవేశపెడతాది. దానితో పాటు చాలా మంది రైతు సోదరులు అంటా ఉంటారు చిన్నప్పుడు బయో మందు కొట్టకూడదని. యాక్చువల్గా రైతు సోదరులే కాదు, కంపెనీ వాళ్ళే చెబుతారు చిన్నప్పుడు బయో మందు కొట్టడం వల్ల ఇగుర్లు బాగా వచ్చి చెట్టు అనేది రసం పీల్చే పురుగులకు గురయ్యి ముడసపోతా ఉంటుంది. కాబట్టి చిన్న వయసులో బయో మందులు అసలు కొట్టకూడదు. సో ఆ ఇంకిత జ్ఞానం అనేది మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్కి చాలా ఉన్నది. కాబట్టి ఏ రైతుకి ఏది ప్రిఫర్ చేసినా కానీ ఎట్టి పరిస్థితులలో కెమికల్లోనే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడున్న స్టేజ్ అలాంటిది. దానితో పాటు ఎల్నిలో ఎఫెక్ట్ వల్ల మీరు మందులు కొట్టుకునేటప్పుడు 1-2 సార్లు ప్రతి రైతు ఆలోచించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మందులు ఇప్పుడే మీరు రంగంలోకి దించితే రేపు పెద్ద అయిన తర్వాత అది అసలు అలివ్ అవ్వదు అన్నట్టు, పెద్ద అయిన తర్వాత ఆ మందులు ఎఫెక్టివిటీ అనేది సరిగ్గా చూపించదు. సో వీలైనంత వరకు చిన్న చిన్న మందులతోనే సాగుని ఇప్పుడున్న పరిస్థితులలో, ఈ రోజు డేట్ వచ్చేసరికి 22వ తారీఖు 8వ నెల 2026, ఎల్నిలో ఎఫెక్ట్ అనేది ఘోరం అంటే ఘోరంగా చూపిస్తా ఉన్నది మొక్కల మీద. కాబట్టి ప్రతి రైతు ముందుగానే తొందరపడి ఎక్కువ డబ్బులను ఖర్చు చేసుకోవద్దు. వీలైనంత వరకు సింపుల్ గా ముందు మొక్కనైతే పెంచుకోండి. ఆ తర్వాత వాతావరణం సానుకూలించినప్పుడు ఎలా కావాలంటే అలాగా పెద్ద పెద్ద మందులు కూడా కొట్టుకోవచ్చు మనం. రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రతి కంపెనీ వాళ్ళు మందు తయారు చేసేది దేనికోసం అంటే ఆ మందు బాగా పనిచేయాలి, మొక్కల మీద వాళ్ళ మందు బాగా హిట్ అవ్వాలి, మార్కెట్లో మరిన్ని డబ్బులు సంపాదించుకోవాలి అనే దానికోసం కంపెనీ వాళ్ళు మందు అనేది తయారు చేస్తారు. లేదంటే రెండోది వచ్చేసరికి ఏ కంపెనీ వాళ్ళు కూడా మా మందు పనిచేయకూడదు, మా మందుని రైతులందరూ రిజెక్ట్ చేయాలి అని ఏ కంపెనీ వాళ్ళు మందునైతే తయారు చేయరు. సో దీనికి కాంబినేషన్గా అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే, మేజర్గా వచ్చేసరికి LD30 అనే ఉత్పాదకత 30 రోజుల పాటు మొక్క మీద పనిచేస్తుంది. సో అది వచ్చేసరికి 7 రోజుల తర్వాత మొక్క మీద ప్రభావితం చేస్తుంది. సో 7 రోజుల తర్వాత మొక్క మీద ఈ ప్రభావితం అనేది చేస్తుంది. ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడున్న అద్భుతమైన టెక్నాలజీ, ఇప్పుడున్న ప్రపంచంలో బేసిక్గా వచ్చేసరికి LD30 అనేది తామర పురుగు మీద, నల్లి మీద, దోమ మీద కొట్టిన 7 రోజుల పాటు ప్రభావితం చూపిస్తుంది. ఆ తరువాత మొక్క మీద ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది లైవ్ నిదర్శనం. సో మొక్కకు సంబంధించి బేసిక్గా మీరు మొక్క నాటిన ఒక 10 రోజుల తర్వాత మొక్క ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఈ ఫీల్డ్లో ఈ మందు వచ్చేసరికి 14వ తారీఖు కొట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విత్ డేటు ప్రూఫ్స్తో సహా మేము ఫోటోలు అన్నీ మీకు ప్రదర్శిస్తూ ఉంటారు, అది చూడండి. సో ఇది ఆ మందు కొట్టిన తర్వాత పడిపాదేసిన మొక్క. సో దీనికి చూడండి ఎలా ఉందో, దీనికి చూడండి ఎలా ఉందో. సో మేజర్గా వచ్చేసరికి ఎన్ని కావాలంటే అన్ని అన్లిమిటెడ్ సైడ్ బ్రాంచెస్ రావడానికి ఈ LD30 అనేది 7వ రోజు కానించి 23 రోజుల పాటు సహకారం చేస్తుంది మొక్కకి. సో బేసిక్గా మార్కెట్లో హ్యూమిక్ యాసిడ్ కావచ్చు, ఫల్విక్ యాసిడ్ కావచ్చు, అమినో యాసిడ్స్ కావచ్చు, ఎంత పెద్ద MNC కంపెనీ మందు కొట్టినా మహా అయితే ఇలా వస్తుంది, లేదంటే ఇలా వస్తుంది. కానీ ఇలాగా ఇన్ని సైడ్ బ్రాంచెస్ అయితే అసలు ఇంపాసిబుల్. యాక్చువల్గా బేసిక్గా కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఏం పని చేస్తాలో 30 రోజుల పాటు ఎవరు చూస్తుండో 2-3 రోజులకు ఒకసారి మందులు కొడుతుంటాని. కానీ నేనేం చెప్తున్నానంటే ఈ మందు కొట్టే వాళ్ళు అవసరమైతే కొంత ఏరియాను వదిలిపెట్టుకొని చూసుకోండి. 100% ఈ మందు మీద నేను 40 రోజుల పాటు వర్కౌట్ చేశాను. ఏదైనా సరే ఫస్ట్ నాకు నమ్మకం కలిగితేనే ఏ ప్రోడక్ట్ అయినా నేను ప్రమోట్ చేస్తాను, లేదంటే నేను అసలు చేయను. దాని గురించి మనకు అసలు అవసరం కూడా లేదు. 100% 40 రోజుల పాటు దీని గురించి పక్కా డీటెయిల్స్ అనేది నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతున్నాను. ఈ ఫీల్డ్స్ని కూడా మీ అందరికీ లైవ్లో చూపిస్తున్నాను. ఇక్కడే చూడండి, మనకి 4 చెట్లు ఉన్నాయి, 3 పడిపాదులు ఉన్నాయి, 7వ పడిపాదు వేశారు. చూడండి ఎంత డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్ ఉంది. ఇది కేవలం 10 రోజులకు మాత్రమే. 14వ తారీఖు 8వ నెల 2026లో కొట్టారు. ఈ రోజు వచ్చేసరికి 23వ తారీఖు 8వ నెల 2026లో మనం ఉన్నాము. సో ఇంకా 20 రోజుల పాటు దీని మీద ప్రభావితం అనేది ఘోరంగా ఈ మందు అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది.
దానికి తోడు కొంతమంది అడుగుతున్నారు ఈ మందు కొట్టిన తర్వాత వేరే మందులు ఏమైనా కొట్టొచ్చా కొట్టకూడదా అని. ఏ మందు అయినా కొట్టుకోవచ్చు, కాకపోతే చిన్న మందులు కొంచెం తామర పురుగుకి వాటికి సంబంధించిన మందులు అయితే కొట్టుకోండి. అదేవిధంగా వైరస్ ఎక్కువగా ఉన్నది కాబట్టి వైరస్ సంబంధించి తెల్లదోమ సంబంధించిన మందులు కూడా 7 రోజుల తర్వాత మీరు కొట్టుకోవచ్చు, దానికైతే ప్రాబ్లం లేదు. కానీ మొక్క మీద అయితే ఈ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, బుట్ట కట్టడానికి బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. దాంతోపాటు ఇందులో ఏ రకాల టెక్నికల్స్ ఉన్నాయని కూడా కొంతమంది అడిగారు. సో మనం ఒకసారి రైతు యొక్క ఫీడ్బ్యాక్ విన్నాము, విన్న తర్వాత అందులో ఉన్న టెక్నికల్స్ కూడా ఆ వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది. సో చూస్తూనే ఉండండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. మీకు పక్కా సమాచారంతో 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే అది మటుకు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ విషయంలో పొందుపరుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.